సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, నేను కిందటి ఎపిసోడ్లో మిమ్మల్ని 5 పొడుపు కథలు అడిగాను కదా. నచ్చాయా మీకు ఈ పొడుపు కథలు? ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మిమ్మల్ని మరో 5 పొడుపు కథలు అడుగుతాను. మరి వీటన్నిటికీ జాగ్రత్తగా ఆలోచించి సమాధానాలు చెప్పండి. ఇందులో మొదటి పొడుపు కథ వచ్చేసి, నేను నీళ్లల్లో ఈదుతాను, నేలపై నడుస్తాను, నెమ్మదిగా కదులుతాను, ఇంటిని నా వెన్నుపై మోస్తాను, నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. 5, 4, 3, 2, 1. దీనికి సమాధానం వచ్చేసి తాబేలు పిల్లలు. రెండవ పొడుపు కథ, నేను అడవికి రాజును, గట్టిగా అరుస్తాను, జంతువులందరూ నన్ను చూసి భయపడతారు, నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. దీనికి ఆన్సర్ని మీరు చాలా త్వరగా గెస్ చేస్తారనుకుంటున్నాను పిల్లలు. 5, 4, 3, 2, 1. ఆ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. దీనికి సమాధానం వచ్చేసి సింహం పిల్లలు. సింహాన్ని అడవికి రాజు అంటారు. దీని గర్జన వచ్చేసి చాలా దూరం వినిపిస్తుంది పిల్లలు. దీనికి బలమైన శరీరం, ధైర్యం ఉండటం మూలంగా ఇతర జంతువులు దీన్ని చూసి భయపడతాయి. మూడవ పొడుపు కథ, నేను ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకి దూకుతాను, నాకు అరటిపండ్లంటే చాలా ఇష్టం, అల్లరికి మారుపేరు నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. దీనికి కూడా ఆన్సర్ని మీరు చాలా త్వరగా గెస్ చేస్తారనుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసిన పొడుపు కథే. 5, 4, 3, 2, 1. మరి దీనికి సమాధానం ఏంటో చెప్పేస్తున్నాను. అదే పిల్లలు, కోతి. నాలుగవ పొడుపు కథ, నేను ఇంటికి కాపలా కాస్తాను, యజమాని వస్తే తోక ఊపుతాను, దొంగ వస్తే మొరుగుతాను, విశ్వాసానికి మారుపేరును నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. దీనికి కూడా ఆన్సర్ని మీరు చాలా త్వరగా గెస్ చేస్తారనుకుంటున్నాను. 5, 4, 3, 2, 1. మరి ఆ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను పిల్లలు. దీనికి సమాధానం వచ్చేసి కుక్క. ఐదవ పొడుపు కథ, నేను రాత్రిళ్ళు తిరుగుతాను, పగలు తలకిందులుగా వేలాడతాను, పక్షిలా ఎగురుతాను కానీ పక్షిని కాదు, నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. 5, 4, 3, 2, 1. దీనికి సమాధానం వచ్చేసి గబ్బిలం పిల్లలు. పిల్లలు, నేను అడిగినటువంటి పొడుపు కథలన్నీ విన్నారు కదా. ఇలాంటి మరో 5 పొడుపు కథలతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.